హలో అండి. గుడ్ మార్నింగ్. వందనాలు. ఎలా ఉన్నారు? బాగున్నారండి? నేనైతే దేవుని కృప వల్ల బాగున్నాను. మీరందరూ బాగోవాలి. ఫ్యామిలీ అంతా బాగున్నారండి ఇంటికాడ? ఇంటికి ఫోన్ చేశారా? టీ తాగారా? టిఫిన్ తిన్నారా? ఈరోజు ఫ్రైడే కదండి. అక్క చర్చికి వెళ్తుందండి. చర్చ్ వేరండి. సత్యవాక్ష సహవాసం. సత్యవాక్ష సహవాసం అంటే చర్చ్ అండి. సాల్మి అండి 9 గంటలకు పెడతారండి. 12 గంటలకి ఉదిరెట్టేస్తారు. మనకి కారు కూడా పంపుతారండి. వెళ్ళే వాళ్ళు ఎవరైనా ఉంటే సాల్మీలో ఉన్న వాళ్ళు కంపల్సరీ వెళ్ళండి. పాస్ట్ గారి పేరు సామే మోకా అండి. ఇంటి పేరు మోక అండి. ప్రసంగం చాలా బాగా చెప్తున్నారండి. ఇంకో పాస్టర్ గారు గంగాధరం గారు అండి. అందరూ తప్పనిసరిగాని సాల్మియా చర్చికి రండి. అందరూనండి. దేవుని మనం వారం రోజులు కష్టపడి పని చేసుకుంటే దేవుడు కృపనిచ్చినందుకు దేవునికి వేలాది వందనాలు, స్తోత్రాలండి. శుక్రవారం రోజున చర్చిలోకి వెళ్ళండి. 2 గంటలు మనం ప్రార్థన చేసుకుని దేవుని స్తుతింటే ఎంతో మహిమ అండి. అందరికీ చెప్తారు కానీ నేను వెళ్ళండి. నేనే వస్తున్నాను కదా అక్క, ఏమనుకుంటారు అప్పుడు? ఆ అక్క అలా అంటదండి. నేను కూడా వెళ్తానండి. నేనేమి వెళ్ళకేమో అన్నాం. అక్క అలా అంటది. ఇంకేంటంటే అండి, కంపల్సరీ అందరూ రండి. సాల్మియా బస్సు వచ్చి తీసుకొస్తుంది. మీరు కంపల్సరీ చర్చిలకు వచ్చండి. దేవుని ఆరాధించి స్తుతించండి, మహిమపరచండి. అందరు విడిచిన దేవుడు మనల్ని విడిచే దేవుడు కాదు కాబట్టి మనము దేవునికి ఇవ్వాల్సిన సమయాన్ని దేవునికి ఇవ్వాలండి. అందరికీ వందనాలండి. ఓకే అండి. బాయ్ అండి.